ఇడ్లీ తినని పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఒకసారి ఈ చట్నీతో ఇడ్లీ తిని చూడండి. ఎప్పుడూ ఈ చట్నీయే చేసుకుంటారు. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఐరన్ కడాయి పెట్టుకొని ఒక కప్పు పచ్చి వేరుశెనగ పప్పు తీసుకోండి. అవి స్లో ఫ్లేమ్‌లో చిన్నగా బాగా వేగేంత వరకు వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీ స్పైసీకి తగ్గట్టు 5, 6 ఎండుమిరపకాయలను వేసుకుని వేయించుకోండి. మరి బాగా నల్లగా అయ్యేంత వరకు వేయించకండి. టేస్ట్ మారిపోతుంది. ఈ విధంగా వేయించుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించుకున్న ఎండుమిరపకాయలు, వేరుశెనగపప్పును వేసుకుని ఒక 1/2 టీ స్పూను జీలకర్రను, రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని 2 వెల్లుల్లి రెబ్బలను అలాగే ఒక స్పూను బెల్లం తురుమును వేసుకుని ఒకసారి ఫైన్ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ రూపంలో వచ్చిన తర్వాత నీళ్ళని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోండి. మీకు చట్నీ చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ నీళ్ళని యాడ్ చేసుకోండి. లేదంటే పలుచగా కావాలి అంటే ఎక్కువ నీళ్ళని యాడ్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.